నా పేరు విజయగౌడ్, మాది పోచారం గ్రామం, బాన్సువాడ మండలం, జిల్లా కామారెడ్డి. మా పోచారం గ్రామానికి ఏదైతే ప్రత్యేకత ఉందో మరి ఒకసారి కూడా 1982 నుంచి ఇప్పటి వరకు మా గ్రామాన్ని ఏకగ్రీవంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మా గ్రామాన్ని సర్పంచ్ వార్డు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంత గొప్పగా సహకరిస్తున్నటువంటి మా పోచారం గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మా పోచారం గ్రామం ఇప్పటివరకు సర్పంచ్ వార్డు ఎలక్షన్ లేకుండా ప్రతిసారి కూడా మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎవరంటే మా పోచారం గ్రామం ముద్దుబిడ్డ అయినటువంటి తెలంగాణ మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు మా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎటువంటి ఆపద వచ్చినా కానీ మేమున్నామంటూ ముందుకొచ్చి నిలవడం జరుగుతుంది. కాబట్టి అంత పెద్ద మహనీయుడికి మేము ఏం చేయగలుగుతామని ఆలోచించుకుంటే వారి పేరును నిలబెట్టడం కోసం మరియు వారు చేస్తున్న అభివృద్ధి చూసి కూడా మా గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా ఆయనకు ఒక బహుమతిగా ప్రతిసారి 1982 నుంచి నేటి వరకు కూడా సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. 1982 నుంచి ఇప్పటి వరకు 8 పర్యాయాలు కూడా మా గ్రామాన్ని ఏకగ్రీవంగా చేసుకున్న ఘనత మా పోచారం గ్రామ ప్రజలది. మరియు మా గ్రామ ముద్దుబిట్టినటువంటి పోచారం సార్ వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మా పోచారం గ్రామం అనగానే రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. ఇది మా గ్రామం గొప్పతనం ఆల్రెడీ తెలుసు. మా గ్రామంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి దైవ సమానులు పోచారం సార్ మా సొంత గ్రామంగా చెప్పుకోవడం మేము నిజంగా గర్విస్తున్నాను. అయితే మా గ్రామంలో దీనికంటే ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మా గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచిగా 7-8 పర్యాల నుంచి దగ్గర నుంచి కూడా ఏకీగ్రహం చేసుకోవడం అది గొప్ప విషయం. 1980 నుంచి మాకు సొంత గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు నేడు ఇప్పుడు ప్రస్తుతం జరిగే స్థానిక ఎలక్షన్లో కూడా మేము ఏకీగ్రహం చేసుకోవడం నిజంగా మేము గర్వంగా భావిస్తున్నాము. ఇంత గొప్పతనానికి, ఇంత గర్వానికి మాకు ఒకే ఒక కారణం మా పోచారం సార్ వారి యొక్క కుటుంబం, వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచన మేరకు, వారి యొక్క బాటలో నడుచుకుంటూ మేము మా గ్రామాన్ని అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ, కలిసికట్టుగా మాట్లాడుకుంటూ, కలిసి ఏ రిజర్వేషన్లు వచ్చినా కూడా, ఎవరికి మహిళలకు వచ్చినా, పురుషులకు వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా అందరు కలిసి మాట్లాడుకొని మా సార్ యొక్క సూచనల మేరకు మేమందరం కలిసి ఏకీగ్రహం చేసుకోవడం జరుగుతుంది. నిజంగా గొప్పగా భావించుకుంటున్నాం మేము ఈ విషయం చెప్పుకోవడానికి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.